ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది మీకు గత వీడియోలో చూపించాను, సీకాయ చూపించాను కదా, సీకాయ ఒక చెట్టు అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే చిన్న రకం అండి. ఇప్పుడైతే ఇది సీకాయ చెట్టు అనేది పూత దశలో ఉందన్నమాట. చూసారు కదండి ఈ వయసులో. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు 9 Direction Vlogs. ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఈరోజైతే బూదరాల పంచాయతీలోనే ఘాటీల పైన ఉన్నమాట, కొండల పైన ఉన్నంటే గ్రామాలకి అయితే వెళ్ళబోతుంది అనమాట. చూసారు కదా, ఇదైతే మనం చాలా ఇట్లో అయితే ఉన్నాము ఇప్పుడు. చూసారు కదా, చూసారండి, ఘాటి ఎక్కేసాం అనమాట. ఘాటి దగ్గర తీయడం కావలేదు, ఘాటి నుంచి పైకి అయితే వచ్చానమాట. ఇలా వచ్చేసి ఇలా షార్ట్ కట్ పెద్దవాళ్ళకి వెళ్ళిపోద్దండి, మళ్ళీ గరమండ గట్ట. ఈ లోపల ఉన్నటువంటి గ్రామాలు అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను కదండి. మొత్తం అండి ఈ అడవి కింద ఉన్న పిచ్చి మొక్కలు నరికేసి పెద్ద చెట్ల కిందనైతే కాఫీ తోటలు వేసారనమాట. ఈ కనిపించే మొత్తం అన్ని కాఫీ తోటలు చూసారు కదా. ఇక్కడ కూడా చూసారా, మొత్తం అంతా కొడేసారనమాట. ఇక్కడ కూడా కాఫీ మొక్కలు వేస్తారండి ఇవన్నీ. చూసారండి, ఘాటీలతో ఘాటీ అనమాట, ఘాటీ మీద ఈ విధంగా వస్తున్నారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గరబంద నుంచి రాళ్ళమెట్ట అనే గ్రామానికి వెళ్ళబోతున్నామండి. చూసారు కదా, రూట్ ఇది అనమాట. ఈ రూట్ నుంచి అయితే ఈ విధంగా ఇలా వెళ్ళాలన్నమాట. రాళ్ళమెట్ట గ్రామం, ఇక్కడ బగిత కోందో ట్రైబల్స్ ఉన్నారండి, అక్కడికైతే వెళ్ళబోతున్నమాట. అక్కడ ఎన్ని ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాళ్ళమెట్ట అన్న విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూసారు కదా, ఇదంతా వ్యవసాయం చేసే భూములు అన్నమాట ఇవి. ఫ్రెండ్స్ మార్నింగ్ కొద్దిగా మంచు ఇదిగా ఉందన్నమాట. ఆ విధంగా అయితే మనకి వీడియో అనేది కొద్దిగా క్లారిటీ అనేది లేదు. చూసారు కదా, చూసారు కదండి, దీనికైతే దారి గట్టి ఏం లేదనమాట. ఒక మడిగట్ల దీని ద్వారా అయితే మేము నడిచి వెళ్తున్నాం. ఆ కనిపించేదండి గ్రామం వచ్చేసి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ చెట్టు అనేది చూసారా ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ చూసారు, ఇదంతా పువ్వు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, రాళ్ళమెట్ట అనే గ్రామం అనమాట. ఈ విధంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారండి, ఇదంతా పూత అనమాట. చూడండి, అక్కడక్కడ గుత్తులు గుత్తులు ఉంది, మొత్తం పూత. చూసారు కదండి, వీళ్ళ రాళ్ళమెట్ట గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ విచిత్రంగా ఒక చెట్టు అయితే కనిపించిందండి. ఆకులను లేవనమాట, ఓన్లీ పూత ఉంది. బ్రదర్ ఇదేం చెట్టు? ఇది గరువు చెట్ట. దేని పని చేస్తుంది? దేనికి? ఆయుర్వేదానికా? దేని పని చేస్తుంది చెప్తారా మీరు ఒకసారి? అంటే కొన్నిటికి పని చేస్తుంది, దీని వలన చాలా ఉపయోగపడుతుంది. ఈ మాను చెక్కతో ఇంకా కొన్ని చెక్కలు మందులు, గాలి మాను ఇవి అంటే గాలి దూలేటట్టుగా సీట్ అలాంటి సెడిపి సెల్ గట్టి కూడా పనిచేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ సెట్ అయితే ఇక మనకి గాలి దూలి అటువంటివి ఉంటాయి కండి. అలాగే చేతబళ్ళు చేస్తారు కదా, అటు కూడా ఈ చెక్క అయితే పనిచేస్తుందటండి. ఈ సెట్ చూసి మొత్తం అంతా పూతుందనమాట. మీ పేరండి? నా పేరు సాగర్. సాగరా? ఇంటి పేరండి? వంతల. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో? ఈ ఊర్లో అంటే ఇక్కడ మాది లకర్పేట, ఇక్కడే మా భూమి ఇది. మీ భూమి మీదనా? ఏమేమి వేస్తారు పంటలు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏంటి దానిమే, ఇంకా దాని ఒకటి వేసారా? ఇంకేం వేయలేదా? తీర్థంకి వచ్చి ఇక్కడ ఉండిపోయారా? ఓకే ఓకే. అలాగే ఇది గొల్లసాల అండి, చూస్తారు కదా, గొల్లసాల అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది మెతుపు చూస్తారు కదా. చూసారు కదండి, ఇది కుళాయి వాటర్ అనేది కాదండి, ఇది ఏంటంటే ఊటనీరు అనమాట. పైన స్టోరేజ్ అనేది ఇచ్చి అక్కడి నుంచి ఇది ఊటనీరే. ఇంకెప్పుడు వస్తుంటుంది ఇలాగా? ఇవే తాగుతున్నారా? ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి, తాగడానికి, నీయే స్నానం గట్ట. మరి వర్షాకాలం మరి ఎలాగమ్మా? నీరు ఎలాగ ఉంటాయి వర్షాకాలంలోనే?
బాగానే ఉంటాయా? ఇంకా ఊట నీరు అయితే బోర్ కొట్టింది ఏం కాదు. ఊట నీరు ఒక ట్యాంక్కి పెట్టిలాగా వేసి అక్కడి నుంచి ఇలాగ ఆ ట్యాంక్ స్టోరేజ్ చేసి అక్కడి నుంచి ఇలాగ వీళ్ళు దిబ్బ దగ్గర ట్యాంక్ ఏర్పట్టేసి మళ్ళీ ఇలా ఫ్రెండ్స్ చూస్తారు కదండి. ఇదైతే ఊట నీరు అనమాట. ఊట నీరు ఇలాగ స్టోరేజ్ చేసుకొని ఈ విధంగా అయితే వాడుకుంటున్నారన్నమాట మన వాళ్ళు. విలేజ్ అయితే కొండల మధ్యలో అయితే ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది విలేజ్ అయితే. రాళ్ళమెట్ట అనే గ్రామం అనమాట. ఈ గ్రామం వచ్చేసి మొత్తం అంతా సిటీకి వస్తున్నారా? జాతర కదా, అందరు ఆనందంలో ఉన్నారు పార్టీలు చేసుకుంటూ. ఏం పేరండి మీ పేరు? మీ పేరండి? నాగేశ్వర. ఇంటి పేరండి? ఎవరండి? అసలు ఊరు లగర్పేట, మేనూరు గరిమండ. మేనూరు గరమండ. పండగకి వచ్చారా? సొంత ఇదే ఊరా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఈ ఊర్లో? 20 సంవత్సరాల క్రితం నుంచి బయటికి వెళ్ళిపోయారా? ఎందుకంటే ఇంకంతే. ఏం వేసారండి పంటలు ఈ సంవత్సరం? వరి వేసారా? ఇంకా ఇంకేం లేదు. మరి వరి అయిపోయిన తర్వాత మరి ఏ విధంగా జీవిస్తారు? మరి ఏదో పని ఉండాలి కదా. ఏదో పని ఉండాలి అంటే ఇప్పుడు పశువులంతా ఒగ్గేసుకుంటే వేరే పంట ఏమి చేసుకుంటే అవునండి, అందరం పంట చేసుకుంటే ఆ పంట కూడా చేయగలం. అవునండి, అంతే కదా. అవునండి, ఆ పంట నేను ఒక్కని చేశాను అనుకో, అవునండి, మన వాళ్ళంతా ఒగ్గేసింది, అవునండి, అవన్నీ నా పశువులు మేసేది, అక్కడ నా పెట్టుబడి బొక్కే కదా. అవునవును. అందరైతే అలాగా. ఓకే. ఫ్రెండ్స్ చూసారా, స్టోరేజ్ ఆల్రెడీ చూపించాను కదా ఫ్రెండ్స్. ఇదైతే చూసారు కదా, కొండలో వాటర్ మొత్తం ఊర్లోకి వచ్చేస్తుందండి మొత్తం అంతా. కానీ ఇది ఊరు అనేది ఒక దగ్గర లేదండి, అక్కడ ఇక్కడ అన్న టైప్లో ఉందన్నమాట. అక్కడ ఒక 2 ఇళ్ళు, అక్కడ ఒక ఇల్లు, ఆ టైప్ ఉందన్నమాట. చూసారా, సుటేబుల్ కొండలు కనిపిస్తున్నాయి చూసారా మీకు. ఈ హౌస్లన్నీ ఒక దగ్గర లేవండి, అక్కడ ఒకటి 2, అక్కడ 2 ఉన్నామాట. ఇప్పుడు వేరే చోటకి వచ్చింది చూసారు కదా. చూస్తారండి, ఇల్లు వెనకతరైతే ఆవులు కడుతున్నారు అనమాట. ఏం లేదు. ఇదంతా ఒకటే ఈదమ్మా? ఇదంతా ఇదంతా మాది ఒక్కటే వీధనియా. మీ పేరమ్మా? నా పేరు గౌరీ. కొర్ర గౌరా. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది. మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతుందా? ఎంతమంది అమ్మ పిల్లలు? 6. 6. స్కూల్కి వెళ్తున్నారా? ఎక్కడమ్మా స్కూల్? ఎక్కడ? నడుంపాలెంకి 2 చదువుతున్నారు. ఒక పాప ఇక్కడ వెళ్తుంది సెంటర్లోన. ఉప్మా బడిలో అదే అంగన్వాడీ సెంటర్లోకి. ఉప్మా బడి కాదు, పెద్ద బడికి వెళ్తున్నారా? కిలోమీటర్ దాకా వెళ్ళాలి కదమ్మా. ఈ సంవత్సరం ఏం వేసారు? పంటలు ఏం వేసారు? ఈ సంవత్సరం పంటలు వేసాం కానీ అదే పండింది, బాగానే పండింది కానీ వర్షం వచ్చేసింది బాగా. కాదా, మీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు? మేము పెద్దవాళ్ళు వెళ్తారా? అంటే మీది కొయ్యూరు మండలం కదా, కాకపోతే హాస్పిటల్కి మీరు పెద్దవాళ్ళు వెళ్తారు. ఎందుకు? ఇది దగ్గరేనా? దగ్గర కదా, సంత మేము అక్కడే చేసుకుంటాం కదా. సంత కూడా పెద్దవలసే. అది దూరం కాబట్టి రోడ్డు బాగా. ఇంకా మరి ఇక్కడ ఆటోలు వస్తాయమ్మా? ఆటోలు ఇక్కడ గరికి బందకు వస్తుంది, ఊరికైతే రాదు. అక్కడి నుంచి వెళ్ళాలా? సంతకు కూడా పెద్దవలస వెళ్తారా? నడిచెళ్ళి అక్కడ ఎక్కుతాము. మరి బియ్యం ఎక్కడ తెచ్చుకుంటారు మీరు? బియ్యం నేల బందకి. ఇక్కడ దాకా రా. మరి ఎక్కడ దాకా వెళ్తారు మీరు? మేము గరికి బందకి వెళ్తాం. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇక్కడి నుంచి? ఇక్కడ నుంచి నాకు తెలియదు, 3 ఉంటుంది. 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడి నుంచి అంతకి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళాలి అంతే. అయితే ఇబ్బంది పడాలా? పిల్లల్ని చదివించుకోలేం, ఎందుకంటే మన భవిష్యత్తులు ఎలాగ పోయినాయి. పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి కదా, చదివించుకోండి. ఎందుకంటే రకరకాల పథకాలు వస్తున్నాయి కదా. మీ పేరండి? చిట్టుబాబు. ఇంటి పేరు? కొర్రవారేనా? ఏం పెట్టారు వ్యవసాయం ఈ సంవత్సరం? మరి ఆవులు కూడా ఉన్నాయా మీకు? భూమి ఎంత ఉందండి మీకు? భూమి మాకు 2 ఎకరాలు. కొండ భూమేనా? పట్టలు ఇచ్చారా? ఇచ్చారా? మరి మీకు కాఫీ తోటలు ఉన్నాయండి? 2 ఎకరాలు ఉందా? కేజీలకి ఇచ్చారు ఈ సంవత్సరం కాఫీ పిక్కలు?
ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే కేజీ 60 రూపాయలు అన్నారు. 60 రూపాయలు అమ్మేశారా? అమ్మేసాము, సగం ఉంది. డబ్బులు ఇచ్చేసారా? ఇచ్చేసారు. ఎంత వచ్చిందమ్మా? ఎన్ని కేజీలు అమ్మారు? ఎంత వచ్చినాయి? వచ్చిందన్నయ్య. 4000. పాడైపోయిందా? వర్షానికి బాగా రాలిపోయింది కదా, అలాగని ఈ సంవత్సరం బాగా పట్టలేదు. అలాగే తర్వాత ఆయనేమో కూలికి వెళ్ళిపోయాడు. ఎలాగైనా తోటలు పాడైపోతుంది కదా, ఈ మనం జల్లుకున్న వ్యవసాయం అంతా పాడైపోతుంది అన్న కూలికి వెళ్ళిపోయాడు. నేను ఏరుదామంటే పిల్లలతో ఏం ఏరుతామని. అవునవునమ్మా. హౌసింగ్ రాలేదండి? హౌసింగ్ రాలేదా? ఇల్లు వచ్చిందా మీకు? వచ్చింది కానీ పేరు రాలేదని. పేరు ఈ సంవత్సరం వస్తుందేమో అంటే బేస్మెంట్ దేవిద్దామని ఇక్కడ చూస్తున్నాం కానీ చూసారు కదండి, మేకలు ఈ విధంగా కట్టారనమాట. ఎందుకంటే అవి పాస్ వేసిన ఇది వేసిన కిందికి పోవద్దు అనమాట. శుభ్రంగా ఉండడం గురించి ఈ విధంగా కట్టుకున్నారు. పిల్లలు స్టోరేజ్ విధంగా చేసుకున్నారండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదంతా ప్లేస్ ఇది వచ్చేసి అంటే పసుపు తవ్వారనమాట. తవ్వి అయితే ఉడకబెడతారని మీకు ప్రాసెస్ చూపించాను. ఇదైతే పసుపు తీసిన భూమి అనమాట. ఇదంతా కనిపించేదంతా చూసారు కదండి. ఇది ఆ పంట తీసిన తర్వాత అయితే అక్కడక్కడ ప్యాడ్ ఎందుకు వేసారంటే ఇది మళ్ళీ ఇందులో మళ్ళీ దున్నేసి ఇందులో మళ్ళీ పంట వేస్తారు కాబట్టి దాని యొక్క ఎరువు గురించి అయితే ఈ విధంగా వేసుకుంటున్నారు. చూసారా పంట మొత్తం. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడ గుమ్మడికాయలు మన వాళ్ళు స్టోరేజ్ చేస్తున్నారు అనమాట. ఇది గడ్డి మేపు కాదండి, ఇది ఫ్రెండ్స్ బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లు కొట్టిన దాని యొక్క చెత్త ఉంటుంది కదా, అది అయితే పైన ఇది ఆవులు తింటాయండి. దానిపైన అయితే గుమ్మడికాయలు వేస్తున్నారు అనమాట. కింద నుండి ఆవులు కూడా తినేస్తాయి కాబట్టి పైన పెట్టారు గుమ్మడికాయలు. ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు మేకలకైతే లోపల ఎట్టుకుంటున్నారు అనమాట.